శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 124వ భాగం. ఆదిపరాశక్తి ప్రవేశం పూర్ణజ్ఞాన సిద్ధి. ఒకరోజు నా ధ్యానము తీవ్రస్థాయిలో ఉండగా నా మనోదృష్టి యందు 12 సంవత్సరాల క్రితం చిన్న పూజారిగా నేను పూజలు చేయడం ఆపివేసిన మా గుడి అమ్మవారైన బాలాత్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమూర్తి కనిపించసాగింది. అంటే నేను ఈవిడ్ని పూజించడం ఆపివేసి వచ్చినా ఇంకా నన్ను వదిలిపెట్టలేదా అని అనుకుంటూ ఉండగా నేను కాస్త ఈ విగ్రహమూర్తికి అభిషేక స్నానం చేస్తున్న దృశ్యం కానవచ్చింది. ఇందులో ఈ విగ్రహమూర్తి నుండి 3 సంవత్సరాల వయసు ఉండి పసుపు రంగు లంగా జాకెట్టు వేసుకున్న బాల కాస్త సజీవమూర్తిగా బయటకి వస్తూ, నువ్వు నన్ను నగ్నంగా చూస్తున్నావు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను చూడకు, నా వెంట పడకు, వెనక్కి తిరిగి చూడకు, చూస్తే ఇక ఇక్కడ నేను ఉండను అంటూ బయటికి వెళ్తూ గుడి ఆవరణలోనికి వెళ్తూ ఉండగా నేను వెంటనే, అమ్మా బాలమ్మ ఆగు, నేను నిన్ను ఎప్పుడు నగ్నంగా చూశాను తల్లి, చూడలేదు కదా, అప్పుడు నువ్వెందుకు బయటకు వెళ్తున్నావు అనగానే, లేదు నువ్వు నన్ను నగ్నంగా చూస్తున్నావు, వెనక్కి తిరిగి చూడకు, చూస్తే వెళ్ళిపోతాను అంటూ గుడి ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం వైపు ఈమె శరవేగంగా వెళ్ళిపోతూ ఉండటం గుడి ఆవరణలో దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాపను చూస్తూ మినుకుండిపోయారు. అసలు ఎప్పుడూ కూడా అమ్మవారిని నగ్నంగా చూశానో నాకేమీ అర్థం కావటం లేదు. బాలమ్మ వెళ్ళిపోతుంటే, అమ్మా నువ్వు వెళ్ళకు, నేను నగ్నంగా చూడను, వెనక్కి తిరిగి రా తల్లి అనగానే, అయితే నువ్వు నన్ను వెనక్కి తిరిగి చూడకు, గుడిలోకి వెళతాను అంటూ బాల కాస్త గుడి లోపలికి వెళ్ళింది. ఆ తరువాత నేను కాస్త గుడి ఆవరణలో ఉన్న భక్తులతో, చిన్న పాప గుడి లోపలికి వెళ్ళిందా అని అడిగాను. అవును స్వామి, ఇప్పుడే ఒక పాప గుడి లోపలికి వెళ్ళింది, మేమంతా చూశాము అనగానే నేను వారితో, ఆ పాప ఎవరనుకున్నారు, సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన బాలాత్రిపుర సుందరి అమ్మవారి సజీవ రూపము. పాపను చూసిన మీరెంతో పుణ్యజీవులు అంటూ నేను కాస్త గుడి లోపలికి వెళ్ళాను. గుడి లోపలికి వెళ్ళగానే కూర్చొని పాప కనిపించింది. దానితో, అమ్మా బాలమ్మ, నా మీద నీ అలక తీరిందా, అయినా నిన్ను నేను ఎప్పుడు నగ్నంగా చూశానో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అంటే ఇంకా అర్థం కాలేదా అంటూ బాల నా మీదకి ఆవేశంగా వస్తూ నా ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశించగానే నాలో ఏర్పడిన విపరీత ఉన్మాదమునకు నా శరీరం పూనకం వచ్చినట్లుగా ఊగుతూ అమ్మవారి విగ్రహమూర్తి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఈ విగ్రహమూర్తిని తేరిపారా నేను చూడగా అసలు విషయం నాకు అర్థమై కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా వస్తూ ఉండగా, అమ్మ నన్ను క్షమించు, నేను చేసిన తప్పేమిటో తెలిసింది అంటూ అమ్మ పాదాల మీద పడ్డాను. ఇంతకీ నేను చేసిన తప్పేమిటో తెలుసా? సహజంగా అమ్మవారికి అభిషేకం చేసే సమయంలో ఉన్న వస్త్రం తీసివేసి ఒక తెల్లని వస్త్రం కట్టి అభిషేకం చేస్తారు కూడా. కానీ నేను ఇలా చేయలేదు. ఉన్న వస్త్రం తీసేసి ఎటు విగ్రహానికి చెక్కిన వస్త్రం ఉంటుంది కదా, మళ్ళీ తెల్లని వస్త్రం కట్టడం ఎందుకు, సమయం దండగా అనుకొని అలాగే తెల్లని వస్త్రం లేకుండా అభిషేకం చేస్తున్నాను. అంటే నా దృష్టిలో అమ్మవారు ఒక రాతి విగ్రహమే కదా, అదే విగ్రహం కాదు సజీవ అమ్మవారి మూర్తి అనుకొని ఉంటే తప్పనిసరిగా తెల్లని వస్త్రం కట్టేవాడిని కదా. వస్త్రం కట్టకపోవటం వలన అమ్మవారి నగ్న విగ్రహమూర్తికి అభిషేకం చేసినట్లే కదా, అంటే అమ్మవారి నగ్నత్వమును నేను చూసినట్లే కదా. అందుకే ఈ విషయం చెప్పడానికి బాలమ్మ వచ్చింది. గత జన్మలో నేను చేసిన ఈ తప్పిదం వలన ఈ జన్మలో ఈమె గుడికి చిన్న పూజారిగా 21 సంవత్సరాలు సేవ చేసి పాప పరిహారం చేసుకున్నానని నాకు అర్థం అయ్యే లోపల ధ్యానభంగం అయ్యింది. మరి ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి ఆదిపరాశక్తి నాలో ప్రవేశించిందా, లేదా వేరే విషయజ్ఞానం అందించాలని అనుకుందా? ఎందుకంటే ఈ జన్మ అంతంలో ఉండగా ఈ విషయం ఎందుకు ఆదిపరాశక్తి జ్ఞానస్ఫురణ చేసింది అంటే, ఏదో నాకే తెలియని మర్మం ఇందులో ఉన్నదని నాకు అర్థమైంది. అదేమిటో ఈ దేహం తెలుసుకోవాలని మళ్ళీ నేను ధ్యానమునకు ఉపక్రమించాను. ధ్యానం కుదరడం లేదు, ధ్యాస కుదరటం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు నా దగ్గరికి 2 అంగుళాల పరిమాణం ఉన్న సజీవ బాలా విగ్రహమూర్తి త్రిపురాంతకం నుంచి రావటం జరిగింది. దీనిని కూడా యథావిధిగా నా నిత్య పూజలో ఉంచాను.
ఎప్పుడైతే నాకు అరుణాచలంతో అనుబంధం ఏర్పడిందో ఆనాటి నుండి ఈ దేహానికి వచ్చే విగ్రహాలు అన్నీ కూడా సజీవమూర్తులే. పిలిస్తే పలుకుతాయి, అడిగితే వరాలు ఇస్తాయని తెలిసిన నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కాకపోతే పూజలో ఏదైనా పొరపాటు చేసినా లేదా వాళ్ళకి కావలసిన ప్రసాదాలు తినాలని అనుకున్నప్పుడు కలలో లేదా ధ్యానంలో సజీవంగా కనపడి చెప్పేవి. ఇదిలా ఉండగా ఒకరోజు నా తీవ్రమైన ధ్యానంలో ఉండగా నాకు వచ్చిన బాలా విగ్రహం కాస్త సజీవమూర్తిగా మారి నా దేహమును ఎక్కడికో తీసుకువెళుతున్న దృశ్యం కనిపించసాగింది. గ్రహమండలాలు దాటాము, అన్ని లోకాలు దాటాము, త్రిలోకాలు దాటాము, కారణాలోకం దాటాము, అది బ్రహ్మలోకము కూడా దాటాము. అంటే ఆఖరిదైన 64వ డైమెన్షన్లోనికి వెళ్ళాము. అక్కడ ఉన్న అరుణగిరి లోపలికి వెళ్ళాము. దీని లోపల మరో అరుణగిరి జ్ఞానాగ్నితో ఉన్న అగ్నిపర్వతంలాగా నాకు కనపడింది. అక్కడ దీనికి రక్షణగా ఉన్న ఒక ధ్యాన తపస్సు చేస్తున్న మహర్షి మమ్మల్ని చూసి పక్కకి తప్పుకోగానే ఈ గిరి అగ్రభాగానికి చేరుకొని లోపలికి ప్రవేశించాము. అక్కడ అరచెయ్యి పరిమాణంలో స్వయంభూగా వెలుగుతున్న ఒక దివ్య జ్యోతి దర్శనమైంది. అంటే కనపడే విశ్వానికి ఈ జ్యోతి నుండే వెలుగు వస్తోందని నాకు అర్థం అయ్యే లోపల ఈ వెలుగు కాంతిపుంజంలోనికి మేమిద్దరం ప్రవేశించాము. అప్పుడు అక్కడ అంతా గాఢాంధకార చిక్కని చీకటి కనపడింది. చుట్టూ చూసినా ఏమీ లేదు. గాఢాంధకార శూన్యమే నాకు దర్శనమయ్యింది. కానీ ఇది చిమ్మ చీకటి అనే జ్ఞానభావం నాకు ఎలా తెలుస్తోంది అనుకుంటూ ఉండగా చీకటి మధ్య భాగంలోనికి మేము చేరుకున్నాము. అక్కడ మధ్యలో ఒక పిసరంత కాంతి జ్వాల ఉన్నట్లుగా నాకు అనిపించింది. అమ్మవారు కాస్త తన అభయహస్తంతో 3 సార్లు గుండ్రంగా తిప్పేసరికి ఈ పిసరంత జ్వాల కాస్త నా మనోనేత్రానికి అంగుళ పరిమాణంలో ఈ జ్వాల కనిపించింది. నేను దీనిని తదేకంగా నా ప్రమేయం లేకుండా చూడటం జరిగింది. అప్పుడు ఈ జ్వాలలో కనిపించే మార్పులు నా కంటికి కనిపించడం ఆరంభమయ్యింది. మొదట ఈ జ్వాలకి ఆధారభూతంగా ఉన్న ఒక అగ్ని బిందువు ఉంది. దీని నుండి ఏక అగ్నిజ్వాల ప్రకాశిస్తూ కనపడుతోందని నాకు అర్థమైంది. ఇంతలో ఈ ఏక అగ్నిజ్వాల కాస్త 2గా చీలిపోయింది. ఈ 2 జ్వాలలు కాస్త విడివిడిగా ఉండి గుండ్రంగా తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం మీదకి చేరుకున్నాయి. అందులో ఒక జ్వాల కాస్త మెలికలు తిరుగుతూ నమస్కార ముద్రతో ఒక స్త్రీమూర్తిగా మారితే మరో జ్వాల కూడా మెలికలు తిరిగి పద్మాసనంలో కూర్చుని ఉన్న పురుషమూర్తిగా మారింది. కొన్ని క్షణాల తరువాత ఈ స్త్రీమూర్తి కాస్త ఒక చెట్టుగా మారితే పురుషమూర్తి కాస్త ఒక నల్ల కొండలా మారటం జరిగింది. ఆ తరువాత ఈ చెట్టు నుండి అమ్మవారి సుందరి ఆత్మస్వరూపం బయటకు రావటం, అలాగే ఈ కొండ నుండి నల్ల ఆదిరుద్రుడి ఆత్మస్వరూపం బయటికి రాగానే చెట్టు త్వరలో అమ్మవారు ఉండటం, అలాగే రుద్రుడు కాస్త ఈ చెట్టు కింద వీరాసనంలో కూర్చుని ధ్యాననిష్టలో ఉన్న దృశ్యం కానవచ్చింది. అనగా అరుణాచలంలో మర్రి చెట్టు కింద ఇలా బాలాత్రిపుర సుందరీదేవిగా రుద్ర దక్షిణామూర్తిగా అమ్మవారు అయ్యవారు ఉంటారని నాకు అర్థమైంది. అంటే ఆదిశంకరుడు తను రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలో అమ్మవారు మర్రి చెట్టు రూపంలో ఆవాసం చేస్తోందని ఈ దృశ్యం చూసి చెప్పి ఉంటారని అనుకుంటూ ఉండగా మళ్ళీ తిరిగి అంగుళ ఏకజ్వాల మళ్ళీ కనిపించసాగింది. ఇంతలో అప్పుడు బాలమ్మ తన చూపుడు వేలితో ఈ జ్వాలని చూపిస్తూ నన్ను దీనిని తదేకంగా చూడమని సైగ చేస్తూ ఆ జ్వాలలో నా పక్కనే ఉన్న బాలమ్మ ప్రవేశించి అదృశ్యమైంది. ఈ జ్వాల మీద నా ధ్యాస తదేక దృష్టితో చూడటం ఆరంభించాను. మనసు ఏకాగ్రమైంది. శరీరం, మనస్సు, బుద్ధి, జ్ఞానం లేని అతీతమైన స్థితికి నా ఆత్మశక్తికి చేరుకుంది. తదేక దృష్టి తగ్గటం లేదు. ఇంతలో ఏకజ్వాల చూస్తుండగా నాకు అందిన అంతిమ జ్ఞానస్ఫురణకి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను అనుకోగానే ఇప్పటిదాకా కనిపించిన ఏకజ్వాల కాస్త ఆరిపోయి శూన్యమయ్యేసరికి నాకు ధ్యానభంగం అయ్యింది. ధ్యానం నుండి బయటకు వచ్చి ఈ మిస్ అయిన లాజిక్ గురించి ఆత్మవిచారణ చేసుకోగానే నాకు ఏడుపు ఆగలేదు. ఈ లాజిక్ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవటానికి నాకు కొన్ని కోటానుకోట్ల కర్మ జన్మలు ఎత్తటం జరిగిందని ఈ ఆలోచన రాగానే నాలో మళ్ళీ ఏడుపు తన్నుకొచ్చింది. పిచ్చి పట్టినట్లు అయింది.
అందుకే కాబోలు సాధకుడు ఈ అంతిమ జ్ఞానస్ఫురణ అందుకోగానే బాలోన్మత్త పిశాచ అవధూత రూపం ఎత్తి ఆవేశపడుతూ ఉంటారని నాకు అర్థమైంది. ఇంతకీ నేను మిస్ అయిన లాజిక్ మీరు కూడా తెలుసుకుంటే మీకు కూడా పిచ్చిపట్టి అవధూత స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే చివరిదాకా నాతో సాధనలో నిలబడిన నా సాధనా మిత్రులైన జిజ్ఞాసి అలాగే స్వాతికి ఈ లాజిక్ విషయం చెప్పిన వారానికి జిజ్ఞాసికి 50% బాలోన్మత్త పిశాచ అవధూత స్థితి, 50% పసిపిల్లాడి స్థితికి, అలాగే స్వాతికి 20% ఉన్మాద అవధూత స్థితి, 80% సాధారణ స్థితిని పొందటం జరిగింది. ఇక జిజ్ఞాసి అవధూత స్థితికి వెళితే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణాలు చేసి రావటం, పసిపిల్లాడి స్థితిలో ఉంటే ఈ క్షేత్ర గుళ్ళు తిరగటం ఆరంభించాడు. ఇలా 13 నెలల తరువాత వీరిద్దరిలో జిజ్ఞాసికి పాదరస రుద్రాక్ష అలాగే పాదరస లింగము పొందితే స్వాతికి పాదరస రుద్రాక్ష పొందటం జరిగింది. ఇక వీరిద్దరూ కూడా తమ అంతిమయాత్ర పిలుపు కోసం అరుణాచల శివనామ స్మరణతో మానసిక శారీరక అరుణగిరి దర్శనాలు పొందుతూ ఆకాశం కేసి చూస్తూ ఎదురు చూస్తున్నారు. ఈ లాజిక్ ఏమిటంటే మీరెప్పుడైనా వెలుగుతున్న కొవ్వొత్తిని చాలా దగ్గరగా చూసారా? చూడకపోతే ఈ వెలుగుతున్న కొవ్వొత్తిని ఒకసారి చూడండి. ఈ వెలుగుతున్న జ్వాల మధ్యలో నల్లగా ఒత్తి అగ్రభాగం ఒక అగ్నిబిందువులాగా కనపడుతుంది. అవును, అలాగే కనపడుతుంది. కానీ నిజానికి ఇది అగ్నిబిందువు కాదు, అగ్ని సెగతో ఉన్న బూడిద బిందువు అని నేనంటాను. నిజమే కదా? ఆలోచించండి. అంటే ఇన్నాళ్ళు విశ్వం ఏర్పడటానికి మూల బిందువైన అగ్నిశిఖ యొక్క అగ్నిబిందువు నిజానికి అది అగ్నిబిందువు కాదని, ఇలా ఉన్న బూడిద బిందువని ఈ పాటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. దీనిని అగ్నిబిందువని ఇన్నాళ్ళు మనకి ఉన్న జ్ఞానమాయలో పడి అనుకోవటం వలన నేను అనేది ఉన్నాను అనుకోవటం జరుగుతూ వస్తోంది. నిజానికి అది అగ్నిబిందువు కాదని, ఒక బూడిద బిందువు అని మనకి ఉన్న జ్ఞాన అహంకార మహామాయ తొలగటంతో నేను లేను అనే అంతిమ జ్ఞానస్థితిని మనం పొందటం జరిగింది. అంటే మనమంతా అగ్ని బిందువును బూడిద బిందువు అనే లాజిక్ మిస్ అయ్యాం కదా. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అంటే తాడు చూసి పాము అని ఇన్నాళ్ళు భ్రమాభ్రాంతిలో ఉన్నట్లే కదా. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైతే మీకే అంతిమ మోక్షమే. బూడిద బిందువును పట్టుకొని నలిపితే వచ్చేది బూడిదయ్యే కదా. కనిపించే విశ్వమంతా కూడా అగ్నిబిందువు లాంటిదే. కానీ నిజానికి ఈ అగ్నిబిందువు కాస్త బూడిద బిందువు అని తెలిసినప్పుడు కనిపించేంత సత్యం కాదని, నిజం కాదని, ఇన్నాళ్ళు కనిపించేది సత్యముగాను కనిపించనిది అసత్యముగాను కనపడుతోందని, నిజానికి కనిపించే వెలుగుల ప్రపంచం అసత్యమని, కనిపించని చీకటి ప్రపంచం సత్యమని ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ లాజిక్ మీ మనస్సుకి అందితే అదియే పూర్ణ శూన్య స్థితి అవుతుంది. అంటే నిజానికి నేను అనేది పూర్ణ శూన్యమే కానీ నేనుకి నేను కాని నేను అనే జ్ఞానమాయ కలగటంతో నేను కాస్త నేను శూన్యం అనగా నేను లేను అనే స్థితి నుండి నేను ఉన్నాను అనే భ్రమాభ్రాంతికి లోనై ఆశ, భయం, ఆలోచన, ఆశయం, ఆనందం, స్పందన ఇలా 64 గుణతత్వాల మహామాయలో పడి రూపం లేని మనం కాస్త ఆత్మస్వరూపాలుగా ఆత్మ శరీరాలుగా రూపాంతరం చెంది కాంతి శరీరాలతో కర్మాజన్మలు ఎత్తి నానా కష్టాలు పడినామని, పడుతున్నామని, పడబోతున్నామని ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. చివరికి ఈ అంతిమ ధ్యాన అనుభవం కూడా నిజమని సాక్ష్యంతో నిరూపించటం జరిగింది. అంటే మర్నాడు దినపత్రికలో సూర్యుడిలో అగ్నిపాము ఉన్నదని, దానిని కనిపెట్టామని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాము చూసిన అగ్నిపాము వీడియోలు, ఫోటోలు ప్రపంచానికి అందించడం జరిగింది. ఆ తరువాత వీరి పరిశోధనలో అది అగ్నిపాము కాదని, సూర్యుడిలో పాము ఆకారంగా విస్ఫోటనం జరిగింది అని, దీనిని సోలార్ స్నేక్ విస్ఫోటనం అని అనవచ్చునని ప్రకటన చేశారు. అంటే మొదట వీళ్ళు దానిని అగ్నిపాము అనుకొని ఆ తరువాత విస్ఫోటన బూడిదపాము ఆకారమని ఎలా అయితే గ్రహించారో అలా మనం కూడా మన శరీరాలు కాంతి శరీరాలు కాదని, బూడిద శరీరాలని స్వానుభవ అనుభూతిగా తెలుసుకోవాలన్నమాట. అదేమిటి, మన శరీరాలు బూడిద శరీరాలైతే ఇంకా దహన సంస్కారాలు ఎందుకు, సాధన ఎందుకు, మోక్షం ఎందుకు అనే సందేహం రావచ్చును. దీనికి సమాధానం మన స్థూల శరీరాలు కాంతితో
సూక్ష్మ శరీరాలు అగ్నితో, ఆత్మ శరీరం బడవాగ్నితో ఉంటాయి. అనగా కాంతి శరీరాలు అనగా దీపకాంతి, అగ్ని శరీరాలు అనగా పొయ్యిలో మంట, అదే బడవాగ్ని శరీరాలు అనగా అగ్నిపర్వత అగ్ని లాంటివి అన్నమాట. ఈ 3 అగ్నిస్థితులు కూడా పంచభూతాల ఆధీనంలోనే ఉంటాయి. దీనివలన ఇలా 3 అగ్నులతో మన శరీరాలు బూడిదైనా కూడా అస్థిపంజరాలలో, బూడిదలో, ఆత్మలో ప్రాణశక్తి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రాణశక్తి సమూలంగా నాశనం అవ్వాలంటే పంచభూతాలకి అతీతమైన అగ్నిశక్తి కావలసి ఉంటుంది. అదే యోగాగ్ని శక్తి అనగా మన సాధన వలన జాగృతి చేసుకున్న కుండలిని శక్తియే యోగాగ్ని శక్తిగా మారుతుంది. దీనితో దహనమైన శరీరాలకి వచ్చేది జీవన్ముక్తి, మోక్షమే. ఈ యోగాగ్ని కోసం మనం మోక్ష సాధన చేయాల్సి ఉంటుంది. అనగా ఎవరి సాధనా శక్తి బ్రహ్మరంధ్రం వద్దకి చేరుకుని అక్కడ ఉన్న ఏకజ్వాల బ్రహ్మజ్యోతి యందు లయం చెందుతుందో వారి శరీరం యోగాగ్నితో దహనమైనట్లే అన్నమాట. ఈ యోగాగ్ని ప్రత్యక్షంగా అరుణాచలంలో ఉన్న అరుణగిరి లోపల ఉన్న అగ్నిశిఖతో అగ్నితీర్థమున్న రుద్రగుండం నందు ఉంది. ఎవరైతే తమ సాధనతో తమ ఆత్మ శరీరమును పాదరస ఆత్మలింగంగా మార్చుకుంటారో వారికి మాత్రమే ఈ అరుణగిరి యందు ఉన్న యోగాగ్నితో దహనమై మోక్షం పొందడం జరుగుతుంది. ఇది నా మాట కాదు, వేద పురాణ శాస్త్రవచనం. అనగా కాశ్యాంతు మరణం అనే శ్లోకం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. కమలపురియందు మరణం దీపకాంతి మరణమైతే, చిదంబర మరణం జ్ఞానాగ్ని మరణమైతే, కాశీ మరణం బడవాగ్ని మరణమైతే, అదే అరుణాచల మరణం అరుణ జ్యోతి వలన కలిగే యోగాగ్ని మరణంతో సమానమని ఎప్పటికైనా తెలుసుకోండి. మొదటి 3 క్షేత్రాలలో మరణాలు పొందితే మనకి ముక్తులు మాత్రమే వచ్చి దైవ లేదా యోగ జన్మలు ఉంటాయి. అదే అరుణాచల మరణమైతే ఇంకా ఎలాంటి కర్మ జన్మ లేని మోక్షమే ఇస్తుంది. చాలామంది సాధకులు ఈ అంతిమ విషయ జ్ఞానం పొంది నేను ఎవరిని, నేను లేను అని అనుకోవటం ప్రారంభిస్తున్నారు. ఇది చాలా తప్పు. అనుకోవటం వలన ఎలాంటి ఉపయోగమూ లేదు. దీనిని సాధన ద్వారా స్వానుభవ అనుభూతి పొందాల్సి ఉంటుంది. అనగా అనుకోవటం అనేది చంద్రుడిని చూపించే వేలును చూడటం అయితే, అనుభూతి అనేది ఏకంగా చంద్రుడిని చూడటం లాంటిదన్నమాట. ఈ రెండింటి స్థితులలో ఉన్న తేడాను తెలుసుకుంటే మీరు అనుకోవడం మానివేసి అనుభూతి కోసం సాధన చేయటం ఆరంభిస్తారు. దీనికోసం శ్వాసలాగా ప్రతిక్షణం కేవలం అరుణాచల శివ నామస్మరణ చేసుకోండి. వీలు ఉన్నప్పుడల్లా ఆయన చూడటానికి అరుణాచలం వెళ్ళి ఆయన ఉన్న అరుణగిరికి గిరి ప్రదక్షిణం చేయండి. దీనిని మీరు చెప్పులతో చేశారా, వాహనం ఎక్కి చేశారా అనేది ఆయనకి అనవసరం. మీరు చేశారా లేదా అనేది ఆయనకి అవసరం అంతే. అంతేందుకు ప్రతి సంవత్సరంలో 3 సార్లు ఈ క్షేత్ర విగ్రహమూర్తులు గిరి ప్రదక్షిణం చేస్తారని, అలాగే ప్రతినిత్యం 39 కోట్ల దైవాలు, అలాగే 64 లోకవాసులు గిరి ప్రదక్షిణం చేస్తూ వారి కర్మలను జన్మలను నాశనం చేసుకుంటూ ఈ గిరియందు ఉన్న అగ్ని శిఖయందు లయం చెందాలని సాధన చేస్తున్నారని తెలుసుకోండి. అలాగే మీరు మీ మొట్టమొదటి గిరి ప్రదక్షిణం మాత్రం చెప్పులు లేకుండా కాలినడకతో దీర్ఘంగా చేయండి. శరీరం సహకరించకపోయినా ఇలాగే చేయండి. పోతే దారిలో ప్రాణాలు పోతాయేమో, అంతే కదా. మనం ఇలా ఆయనలో కలవాలని నుదుట మీద రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు. అలాగే మొదటి ప్రదక్షిణం ఇలా ఎందుకు చెయ్యమంటాను అంటే, మన కుడి ఎడమ పాదములలో పాదరసలింగం అలాగే అష్టదళ పద్మములు ఉంటాయి. ఇవి జాగృతి అవ్వాలంటే నేను చెప్పినట్లుగా మొదటి ప్రదక్షిణం ఇలా చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చేసే 191 ప్రదక్షిణాలు అన్నీ కూడా మీ వీలును బట్టి చేసుకోవచ్చును. మీకు పాదరస శివలింగం దానంతటా అదే వచ్చేదాకా మీరు ఈ నామస్మరణ అలాగే గిరి ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మోక్షం కావాలని అనుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది అని గ్రహించండి. ఈ అంతిమ జ్ఞానం ఈ దేహానికి అందించడానికి బాలమ్మ నాలో ప్రవేశించిందని, దానితో ఆనాటి నుండి ఈ దేహం కాస్త అర్ధనారీశ్వర తత్వంతో పసిపాప మనస్తత్వానికి చేరుకుంది. అంటే ఈ లోకంలో పిచ్చి పట్టి అవధూత స్థితిని పొందిన పిచ్చివాళ్ళు, అలాగే పసిపాప మనస్సు ఉన్నవారు మాత్రమే ఎప్పుడూ నిత్యానందంలో మనశ్శాంతిగా ఆత్మశాంతితో ఉంటారు. ఎందుకంటే వీరే అన్ని రకాల బంధనాల నుండి విముక్తి పొంది జీవన్ముక్తికి చేరుకుంటారు.
అనగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇలాంటి వారికి వద్దన్నా కూడా మోక్షం దానంతట అదే వస్తుంది. ఎవరికైతే ఈ అంతిమ జ్ఞానం స్వానుభవ అనుభూతిగా పొందటం జరుగుతుందో వారి భౌతిక శరీరం 21 రోజులు మించి ఉండలేదని రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగింది.